రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రాష్ట్ర మహిళా కార్యదర్శి మెప్మా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మహిళలతో కలిసి పూలవర్షం కురిపించారు. అనంతరం అక్కడ మహిళలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 18.5 కోట్ల రూపాయలు మెగా చెక్ ని మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు పక్షపాతి కాబట్టే ప్రతి పథకం మహిళలకే అందిస్తున్నారని అన్నారు. కానీ గత ప్రభుత్వం మహిళలకు ఎటువంటి మేలు చేయలేదని దొంగ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజల్లో నిలిచిపోయారని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. అదేవిధంగా రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బ్రతికుండాలనే సంకల్పంతో సీఎం జగనన్న నవరత్నాలు అనే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పాడంటే చేస్తాడంటే నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే తన పాదయాత్రలో మాటిచ్చాడో మనందరూ గత ప్రభుత్వంలో చూస్తే మన అప్పు మాఫీ చేస్తానని చెప్పి, మన బంగారు తాకట్టు నుంచి చూపిస్తారని చెప్పి, మన సంఘాలన్నీ ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ బీసీ డిగ్రీలుగా పడిపోతే పాదయాత్రలో మనలాంటి అక్కచెల్లెమ్మలందరూ ముందుకెళ్ళి అన్న మేము అప్పుల పాలయ్యాము, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా అప్పు తీర్చండి అంటే నా అధికారంలోకి వస్తానే చేస్తానని చెప్పి ఆసరాను మన అకౌంట్ లో 3 విడతలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ విడత కూడా బటన్ నొక్కారు మన ఉరవకొండ దగ్గర. ఈ విధంగా మేనిఫెస్టో అంటే మొన్న అన్ని చోట్ల మీటింగ్ నిర్వహించి కూడా ఈ ఆసరా ఎందుకు నెరవేర్చాల్సి వచ్చింది, ఎందుకు మీకు వేయాల్సి వచ్చింది అని కూడా అన్న మీకు తెలియజేశారు. ఏమంటే మీకు నాకు అధికారం లేకొస్తే నేను ఆసరా మాఫీ చేస్తానని మాట చెప్పుండొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరిలాగా మాట ఇచ్చాం, ఓట్లు వేయించుకున్నాం, ఆ తర్వాత మాకెందుకని వదిలేయకుండా మాట ఇస్తే అధికారంలోకి వచ్చినాక చేస్తాను అని అక్క చెల్లెమ్మలకు మాట ఇస్తే భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టే, బైబిల్ మీద ప్రమాణం చేసినట్టే, ఖురాన్ మీద ప్రమాణం చేసినట్టే అని భావించి చెప్పిన మాటగా మనందరికీ నవరత్నాల పేరుతో అన్ని పథకాలు నెరవేర్చారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి వస్తే కదా ఈ అక్క చెల్లెమ్మలందరికీ ఈ పథకాలను నెరవేర్చాడు. ఎలా అధికారంలోకి వస్తాడో చూస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి పచ్చ పార్టీలు, సినిమా పార్టీలు, జగనన్నను జైల్లో వేసిన పార్టీలు మూకమ్మడిగా ఒక్కటే కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు, తల్లి బిడ్డలు వేరు చేస్తున్నారు. ఇన్ని చేసిన జగనన్న ఒంటరి కాదు. జగనన్నకి సహకారం మనందరి సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా పథకాలు అనేది కొంతమందికే ఉంటుంది. ఒకటే మాట చెప్పాడు అన్న, నేను చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అంటే ఇన్ని పథకాలు నెరవేరిస్తే నా అక్కచెమ్మలకు మాటిస్తే వాళ్ళ గుండెల్లో నేను నిలిచిపోవాలి, నాన్నగారి ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా బతకాలనే ఒకే ఒక వంశం వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగనన్నది. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న, మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, మీ తమ్ముడు ఇంకొక చిన్న తమ్ముడు ఎమ్మెల్యే కావాలా. ఆ చిన్న తమ్ముడు ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి. మీరు ఒక్కటే గమనించండి అక్క, 2014 ఎన్నికల ముందు మన గోడలు, తెల్ల గోడలు అన్ని ఖరాబ్ చేసి పెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు. ఎక్కడ కనపడినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబుకు ఓటేయండి, సైకిల్కి ఓటేయండి అని చెప్పినారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి డ్వాక్రా అక్క చెల్లెములు ఎక్కడైనా కనపడినప్పుడు కూడా ఆ డ్వాక్రా అక్క చెల్లెములు పక్కకి ఈడ్చిపడేయండి అని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళా తాయిలాలు తీసుకొని వస్తా ఉన్నాడు. కాళ్లకు పట్టెలు కడతాం, చేతులకు బంగారు గాజులు వేస్తాం, మెడకు బంగారు గొలుసులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరినాడు. ఈయనను నమ్మినారంటే కుక్క తోకని పట్టుకొని గోదావరి ఈదినట్లే అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు దయచేసి గమనించండి, గత ఎన్నికలలో 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మీ బంగారు బ్యాంకుల్లో తాకట్టును పెట్టిన బంగారు ఇంటికి తీసుకొని వస్తాను, మీ పెద్ద కొడుకు మాదిరి చిన్న కొడుకు మాదిరి అని చెప్పినాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద కొడుకు అడిగిపోయినాడో తెలియదు, చిన్న కొడుకు అడిగిపోయినాడో తెలియదు. మొత్తం చంద్రబాబు డ్వాక్రా అక్క చెల్లెములు గాని, బంగారు తాకట్టు పెట్టిన బంగారు గాని ఇంటికి తెచ్చే ఆలోచన లేనటువంటి మనుషులు. దయచేసి గమనించుకోండి, మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి బంగారును వేలమేసి, బ్యాంకులు వేలమేసి చిన్న చిన్న గోలికాయలు లాంటి ముద్దలు చేసి బంగారు అంతటిని అమ్మేసినారు. అదే బంగారు మీరు ఇడిపించండి అని ఎన్నో సార్లు ధర్నాలు చేసినప్పుడు పెట్టి పక్కకి ఈడ్చినటువంటి చరిత్ర గలటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నిజాలు చెప్పడు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు మనం ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టిన తర్వాత భయం ఎత్తుకుంది. డ్వాక్రా రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తానన్నారు. కాబట్టి ఈ డ్వాక్రా చెల్లెములకు ఏదో ఒకటి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకందరికీ పసుపు కుంకుమ పేరుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటారు. కాబట్టి మీరు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట కట్టుబడి 26 కోట్ల రూపాయల రుణాలు అక్షరాల మాఫీ చేసినటువంటి మంచి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.